ఇది ఇక్కడ మీ అందరికీ తెలుసు 1969 తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి, ఎక్కడి వాళ్ళకి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది 1979లో 646 అని ఒక జీవో ఇచ్చారు. 1979 అప్పటి ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలు చేసిండ్రు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ 85% సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ, ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర, రాయలసీమ పిల్లలకు రాయలసీమ, 15% ఓపెన్ కాంపిటీషన్ అని ఇది 1979లో వచ్చిన జీవో. ఇది జీవో నంబర్ 646. దీని తర్వాత ఏమైంది? 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఏం పెట్టిందంటే ఎడ్యుకేషన్ విషయంలో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో, విద్యా ప్రవేశాల విషయంలో ఈ పాత జీవోను 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కనుక 10 ఏళ్ళు దీన్ని పాటించండి అన్నప్పుడు మనము 2017లో యథావిధిగా అదే జీవోను కొనసాగిస్తూ 2017లో మనం జీవో ఇచ్చినాం. ఇది ఎప్పటిదాకా వర్తిస్తుంది? 2024 జూన్ 2వ తారీఖు దాకా వర్తిస్తుంది. 2024 జూన్ 2కు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోతుంది కనుక అప్పుడు మనము స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. తెలంగాణ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రము తన స్థానికతను నిర్ధారించుకోవడానికి మన సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం తెలంగాణకు దక్కింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా విద్యా అడ్మిషన్స్ కోసం పాత పద్ధతినే కొనసాగించమని పార్లమెంట్ చెప్పింది కనుక గత 10 ఏళ్ళు మనకు అవకాశం లేదు. మొన్న 2 జూన్ 2024కు 10 ఏళ్ళు పూర్తయితాయి కనుక మరి ఇప్పుడు మన పిల్లలకు ఎట్లా విద్యా అవకాశాలు కల్పించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. ఉద్యోగాలకు మనం చేసినాం, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉద్యోగాలకు నిబంధన పెట్టలేవాళ్ళు. విద్య విషయంలో మాత్రం 10 ఏళ్ళు యథాస్థితిని కొనసాగించాలన్నారు. అందువల్ల ఉద్యోగాల విషయంలో పెట్టలేదు కనుక కేసీఆర్ గారు క్యాబినెట్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపి స్వయంగా తాను ఢిల్లీ వెళ్ళి 95% ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యోగాల కోసం చేసుకొచ్చినాం. అది ట్యాగ్ లైన్ ఆఫ్ ద మూమెంట్. తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగాలు మనకే దక్కాలనేటువంటి నినాదాన్ని 95% ఉద్యోగాలు తెలంగాణకు దగ్గేటట్టుగా మేము ఆ రోజు ఈ జీవో 217ను మేము 2017లో 114 జీవోని తేవడం జరిగింది. ఉద్యోగాలు దక్కినాయి. ఇప్పుడు విద్యా అవకాశాలు కూడా మనకు దక్కాలి కదా. ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఫార్మసీ కానీ, బీడీఎస్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, అదేవిధంగా పీజీ కోర్సెస్ కానీ, పిహెచ్డి కానీ, అందులో కూడా మరి విద్యలో ఏ రకంగా ఉండాలి అనడానికి ఒక సమగ్రమైనటువంటి స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ 33 అని ఇచ్చింది. జీవో నంబర్ 33 ఇచ్చింది. దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ 33లో అంటే ఇంటర్మీడియట్ పూర్తయినాక మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం మెడిసిన్ కోసం. మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ 2 ఏండ్లు, 9th 10th 2 ఏండ్లు, 9, 10, 11, 12 ఈ 4 ఏండ్లు చదివితే నువ్వు లోకలు అని ఇందులో పెట్టేసినారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఈ 9th 10th 11th 12th అనేది ఎప్పుడుంది? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినటువంటి 1979వ సంవత్సరం జీవోలో అదే ఉన్నది. దాన్ని యథావిధిగా కొనసాగించండి అంటే 2017 జీవోలో కూడా అదే ఉంది. కాకపోతే ఆ జీవోలో ఏముందంటే ఇది ఒకటే లేదు. మీరు చూస్తే పారాగ్రాఫ్ 1, 2 ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ 1, 2 మాత్రమే పెట్టిండ్రు. కింద ఏమున్నది ఇంకా దీని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం పోతే మీరు గడిచిన 7 సంవత్సరాల్లో అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మీరు ఇక్కడ చదివి ఉండాలి. బై పొరపాటున ఓ 2 ఏళ్ళు బయట చదివితే అట్లీస్ట్ మ్యాక్సిమం 7లో మ్యాక్సిమం అంటే 4 years 4 ఏళ్ళైనా ఇక్కడ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు. 7 ఏళ్లలో
4 సంవత్సరాలన్న తెలంగాణలో చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు అనేది ఉండే. దాన్నేమో తొలగించేసిండ్రు. ఓన్లీ లాస్ట్ 4 ఇయర్స్ అనేది పెట్టేసిండ్రు. లాస్ట్ 4 ఇయర్స్ అని పెట్టిండ్రు. యాక్చువల్గా మీరు దీన్ని కాపీ కొట్టడం కాదు. మీకు ఇప్పుడు ఏమైపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది. యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మనము మన స్థానికతను నిర్ధారించడానికి మనము రాష్ట్రముగా నిర్ణయం తీసుకోవాలి. మేము ఆ రోజు తీసుకున్నాం. ఉద్యోగాల కోసం మేము తీసుకున్న జీవోలో చాలా స్పష్టంగా 2018లో మేము తీసుకున్నటువంటి జీవోలో చాలా స్పష్టంగా మేము అన్ని విషయాలు కూడా అందులో చెప్పాం. ఏది ఈ 7 ఇయర్స్ ఉంటే 7 ఇయర్స్లో పూర్తిగా చదివి ఉండాలి, 7లో 4 ఇయర్స్ చదివినా పర్వాలేదు, లేదా చివరి 4 సంవత్సరాలు చదివినా పర్వాలేదు. అంటే ఇట్లా వేరియస్గా ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా ఉద్యోగాల కోసం మేము ఆ రోజు ఫ్రేమ్ చేసినాం. మరి విద్యా అవకాశాల కోసం మీరు కూడా ఫ్రేమ్ చేయాలన్నా వద్దా? ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు మీరు రూల్స్ ఇచ్చినారు. మరి లా సంగతి ఏంది, ఇంజనీరింగ్ సంగతి ఏంది, యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంది? ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా? రాష్ట్రంలో ఎవరు ఉద్యోగానికి అప్లై చేసినా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక జీవో ఇచ్చినాం మేము. అదేవిధంగా 1979లో విద్యా ఉద్యోగం కోసం సమగ్రమైన జీవో అప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో కేవలం మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిండ్రు. ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో 4 ఏళ్ళు అనే నిబంధన పెట్టారు. ఇది ఎంత అసమగ్రం అంటే ఉదాహరణ 2-3 చెప్తాను నేను. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి ఎవరన్నా పోయి గుంటూరులో చదివిండ్రు, విజయవాడలో చదివిండ్రు, లేదా బెంగళూరులో చదివిండ్రు, వాడు నాన్ లోకల్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతే ఇంకోటి ఎవరన్నా పిల్లలు ఇప్పుడు పీజీ ఉంటుంది, ఎంబీబీఎస్ తర్వాత ఏముంటుంది, పీజీ ఉంటుంది. ఎంబీబీఎస్లో నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు? ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ జైపూర్, మద్రాస్ టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు. ఎయిమ్స్ మద్రాస్లో చదివిండి అనుకో మన పిల్లోడు, 5 ఏళ్ళు ఎంబీబీఎస్ మద్రాస్లో చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది? దీని ప్రకారం వరుసగా చివరి 4 ఏళ్ళు ఏడు చదివితే వాళ్ళు లోకల్ అని పెట్టినావు నువ్వు. మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో 15% ఓపెన్ కాంపిటీషన్, దేశంలో ఎక్కడన్నా సీటు కొట్టచ్చు. ఢిల్లీలోనో మద్రాసులోనో ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా? దీని ప్రకారం అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది పోయి విదేశాల్లో చదువుతున్నారు, ఫిలిప్పైనో, చైనా, రష్యాలో పోయి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయి వాపసు వచ్చి నేను తెలంగాణలో పీజీ చేస్తా అంటే మనకు అవకాశం ఉందా? దీని ప్రకారం హీ విల్ బికమ్ నాన్ లోకల్. కొంతమంది మన పిల్లలు కర్ణాటకలో, మహారాష్ట్రలో డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ చదివి బ్యాక్ వచ్చి నేను పీజీకి ఎగ్జామ్ రాస్తా అంటే హీ విల్ బికమ్ నాన్ లోకల్. అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో. రెండవది, ఇప్పుడు కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతారు 4 ఇయర్స్ తర్వాత. నువ్వు లాస్ట్ 4 ఇయర్స్ అంటే ఉండవు కదా నువ్వు. అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా మనం ఇప్పుడు చూడండి, నేను ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళ ఎంబీబీఎస్ అడ్మిషన్స్కు వాళ్ళు అవలంబించే పద్ధతి ఏంది? తెలంగాణది నిన్నటి దాకా ఒక ప్రత్యేక పరిస్థితి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం. 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా విద్యా అడ్మిషన్స్ మనం చేసినాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్, ఇది మొదటి విద్యా సంవత్సరం తెలంగాణ సొంత రాష్ట్రంగా తమ విద్యార్థులకు విద్యా అడ్మిషన్స్ కోసం, ప్రవేశాల కోసం తమ సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే మొదటి అవకాశం ఇవాళ తెలంగాణకు వచ్చింది.